దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ప్రయాణం చేస్తున్న ప్రత్యేక రైలుకు ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి వరంగల్ కు వెళ్తుండగా న్యూ సాయంపేట రైల్వే గేట్ సమీపంలో పెద్ద శబ్దం వచ్చి దుమ్ము లేచింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వరంగల్ ఇంజనీరింగ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలంలో పరిశీలించారు. కిలోమీటర్ నెంబరు 372/36, 373/14 మధ్య విరిగిన రైలు పట్టా ముక్క లభించింది. పట్టాలు మరమ్మతు చేసేటప్పుడు మిగిలిన ఆ ముక్కను పట్టా మీద పెట్టినట్లు అనుమానిస్తున్నారు. దాన్ని వరంగల్ స్టేషన్ లో భద్రపరిచారు. పట్టా ముక్క రైలు పట్టా మీద ఉందా లేదంటే పక్కనుంటే రైలు వెళ్తున్న సమయంలో వేగానికి పట్టాలపై పడిందా అన్న కోణంలో విచారిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ప్రయాణం చేస్తున్న ప్రత్యేక రైలుకు ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి వరంగల్ కు వెళ్తుండగా న్యూ సాయంపేట రైల్వే గేటు సమీపంలో పెద్ద శబ్దం వచ్చి దుమ్ము లేచింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వరంగల్ ఇంజనీరింగ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలంలో పరిశీలించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి సదా. ఏదైతే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఉన్నటువంటి వరంగల్, కరీంనగర్ కు సంబంధించినటువంటి రైల్వే జోన్లకు ప్రత్యేకంగా సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమృత్ పథకంలో భాగంగా ప్రతి రైల్వే స్టేషన్ కు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్లు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైల్వే స్టేషన్ల పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయనే కోణంలో నిన్న ఏదైతే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో అయితే నిన్న తనిఖీలు చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా ఒక రైలును ఏర్పాటు చేశారు. ఎందుకంటే తనిఖీల విషయంలో అధికారులకు మార్గ మధ్యలో జరుగుతున్నటువంటి ప్రయాణికుల ఇబ్బందులు, అదేవిధంగా ట్రాక్ కు సంబంధించిన ఇబ్బందులను స్వయంగా పరిశీలించేందుకు అయితే బృందం అయితే బయలుదేరినటువంటి సందర్భం అయితే ఈ కోణంలో అయితే నిన్న జరిగినటువంటి ఈ పర్యటనలో భాగంగా చూసుకుంటే కరీంనగర్ నుంచి వరంగల్ కు వెళ్తుండగా న్యూ షాయంపేట రైల్వే గేట్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పెద్ద శబ్దం ఏర్పడినట్టుగా ఒక అధికారులు గుర్తించారు. అయితే ఏకంగా రైల్వే జోన్ కి సంబంధించినటువంటి ఒక జిఎం ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే రైలుకు ప్రమాదం పొంచి ఉన్నటువంటి ఒక శబ్దం వినబడుతుంటే ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. వరంగల్ వైపు ఉన్నటువంటి వస్తున్నటువంటి తరుణంలో ఏదైతే వరంగల్ ఇంజనీరింగ్ అధికారుల అక్కడ చేరుకుని అక్కడ జరిగినటువంటి ప్రమాదంపై అయితే పరిశీలించినటువంటి తెలిసింది. అయితే కిలోమీటర్ నెంబర్ అంటే 372/36, 373/14 మధ్య విరిగిన రైలు పట్టా ఒక ముక్క అయితే అక్కడ దర్శనం ఇచ్చింది. అంటే రైలు పట్టా ట్రాక్ మీద ఎవరైనా పెట్టారా, లేకుంటే ఆ రైలుకు సంబంధించినటువంటి ఏదైనా ట్రాక్ మీద ఉన్నటువంటి ముక్క విరిగి ఆ ప్రమాదవశం పడిందా అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఆ విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక రైల్వే ట్రాక్ పైన ఒక ముక్క ఏర్పడడం మాత్రం అయితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే ఒక జిఎం ప్రయాణిస్తున్న రైలే కాదు, ఇంకా ఇతర ప్రయాణికులు కూడా ప్రయాణించేటువంటి రైల్వే ట్రాక్ కాబట్టి ఆ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయనే పరిశీలన పైన అయితే రైల్వే అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దానికి సంబంధించినప్పుడు ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన అధికారులపై కూడా పూర్తిగా విచారణ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒక రైల్వే ట్రాక్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక రైల్వే ట్రాక్ ఇంత ప్రమాదానికి పొంచి ఉంది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థంగా మారిందనేది రైల్వే అధికారులు అయితే షాక్ కు గురైనటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా దీనిపైన ఏదైతే కాజిపేట్ కు సంబంధించినటువంటి రైల్వే అధికారులు, జోన్ కు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిగా అప్రమత్తమయ్యారు. సెంట్రల్ దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన ఒక అధికారి, ఉన్నతాధికారి కూడా దీని మీద ప్రత్యేక సీరియస్ గా తీసుకుని ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా రైల్వే ట్రాక్ కు సంబంధించినటువంటి విషయంలో ప్రతి అంశంలోనూ క్షుణ్ణంగా ఉండాల్సినటువంటి అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించారు అనేది మాత్రం
ఒక ప్రశ్నార్థకంగా మారింది. దీని మీద సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది మనకు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. ప్రకాశ్